వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ట్రేడ్లో వచ్చేసి మనము 20,000 రూపీస్ క్యాపిటల్ అయితే యూజ్ చేసాము. సో ఈ 20,000 క్యాపిటల్తో అరౌండ్ 13,000 ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఈ రోజు మార్నింగ్ మనము అంటే నిన్న ఫండ్స్ అన్ని విత్డ్రా చేసిన తర్వాత 20,000 క్యాపిటల్ మాత్రమే ఇందులో బ్యాలెన్స్ ఉంది. ఆ 20,000 క్యాపిటల్తో BNB USDలో ట్రేడ్ అయితే తీసుకున్నాము. ఈ BNB USD ట్రేడ్ అనేది మార్నింగ్ 10కి అలా తీసుకున్నాము. స్టిల్ పొజిషన్ అనేది ఇంకా రన్ అవుతుంది. చూడండి ఇక్కడ టోటల్ క్యాపిటల్ ఎంత డిప్లాయ్ చేసింది కూడా మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. సో ఈ డిప్లాయ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి $232 అరౌండ్ 20,000 వరకు కూడా మనం క్యాపిటల్ అయితే ఇందులో పెట్టాము. ఈ క్యాపిటల్కి గాను $162 అరౌండ్ మనకు 70% రిటర్న్స్ అనేటి ఇందులో మనకు కనబడుతుంది. ఈ 70% రిటర్న్ అనేది మార్నింగ్ 10కి తీసుకున్నాం కదా ట్రేడ్, ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి చార్ట్లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇదేంటంటే దీనికి సంబంధించిన చార్ట్ ఇది. సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్లోకి వచ్చాము చార్ట్లో. సో మార్నింగ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మార్నింగ్ 10 ఆ టైంలో అయితే ట్రేడ్ తీసుకున్న తర్వాత కాసేపు మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత కంటిన్యూగా మార్కెట్లో ర్యాలీ అనేది కనబడింది. సో ఈ కంటిన్యూషన్ ర్యాలీలోనే మనం తీసుకున్నటువంటి ట్రేడ్లో 70% రిటర్న్ అనేది కనబడుతుంది. స్టిల్ ఇంకా మనమైతే పొజిషన్ని హోల్డ్ చేస్తున్నాము. అరౌండ్ 70% కదా, 150% టార్గెట్ వరకు నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ 100% టార్గెట్ వచ్చిన తర్వాత నాకు ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవుతాను. సో ఇక్కడ కింద మీకు కనబడేది ఏంటంటే $22 మాత్రమే ఇందులో స్టాప్ లాస్ పెట్టాను. మనం యూజ్ చేసినటువంటి క్యాపిటల్ వచ్చేసి 20,000. ఈ 20,000కి నేను 3 పాయింట్స్ మాత్రమే పెట్టాను. అంటే 7 BNB 25% లివరేజ్ తీసుకున్నాను, అంటే 25x లివరేజ్ తీసుకున్నాను. ఈ 25x లివరేజ్కి గాను నాకు 7 BNB వచ్చాయి. 7 BNBలో మనకు 3 పాయింట్లు మాత్రమే నేను స్టాప్ లాస్ పెట్టాను. సో 3 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. టార్గెట్ అనేది చాలా ఎక్కువ పెట్టడం జరిగింది. దాదాపుగా 20+, ఇప్పటికే 20+ పాయింట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నేను అరౌండ్ వచ్చేసి 40 పాయింట్స్ వరకు కూడా 40 పాయింట్స్ టార్గెట్ తర్వాత కూడా ఫర్దర్గా మూవ్ వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో అని నాకు అనిపిస్తే కంపల్సరీగా నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాను. ప్రాఫిట్ని కాస్త మూవ్ చేస్తాను, కంపల్సరీగా మూవ్ చేస్తా. ప్రజెంట్ నేను ఈ యొక్క స్టాప్ లాస్ని అయితే ఇంకా మూవ్ చేయలేదు. ఆల్మోస్ట్ 20+ పాయింట్స్ వస్తూ ఉన్నా కూడా ఈ మనకు ఉన్నటువంటి స్టాప్ లాస్ని చేంజ్ చేయలేదు. నాకు 100% రిటర్న్ వచ్చిన తర్వాత మార్కెట్ ఫర్దర్గా మూవ్ అవుతుంది అనిపిస్తే నేను నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర పెట్టేసి నేను మరింత కొంతసేపు వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని పాయింట్లు వచ్చిన తర్వాత కూడా మనము ప్రాఫిట్ స్టాప్ లాస్ని స్పీడ్గా మూవ్ చేస్తే ఈ క్రిప్టో కరెన్సీలో ఏ విధంగా ఉంటుందంటే ట్రేడ్స్ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఉన్నటువంటి వాలటిలిటీని మనం తట్టుకొని నిలబడాలంటే స్టాప్ లాస్ అనేది అంత ఈజీగా మూవ్ చేయకూడదు. సో కాబట్టి ఇక్కడ నేను 5 మినిట్స్లో చార్ట్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి 1 అవర్లో పెడతాను. సో 1 అవర్లో చూసినట్లయితే మనము అరౌండ్ నేను పొజిషన్ తీసుకున్న తర్వాత దాదాపుగా 2 అవర్స్ పొజిషన్ అనేది అలాగే ఉంది. ఇప్పుడు 3 అవర్స్ అంటే లాస్ట్ 3 అవర్స్ నుంచి పొజిషన్ అనేది కొంచెం షార్ట్ కవరింగ్ అయితే వచ్చింది. సో ఎక్కడైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ హైలో నేను టార్గెట్ అయితే పెట్టాను. సో అంతవరకు రావచ్చు రాకపోవచ్చు. అరౌండ్ $600 అంటే $230కి $630 నేనైతే ప్రాఫిట్ అయితే సెట్ చేశాను. అంతవరకు రావచ్చు రాకపోవచ్చు. నేను మధ్యలో అయినా కూడా ట్రేడ్ అనేది ఎగ్జిట్ అవుతాను. సో నాకు ఉన్నటువంటి అంచనాలను బట్టి, టార్గెట్ని బట్టి, సో మార్కెట్లో ఏదైనా న్యూస్ ఉంది అన్నప్పుడు నేను వెంటనే ఎగ్జిట్ అయిపోతాను. సో ఇది ఏ స్ట్రాటజీ మీద తీసుకున్నాను ఏంటి అనేది ఒక ఫుల్ లెంత్ వీడియోలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతిరోజు కూడా నేను ట్రేడ్స్ అయితే పెడుతూ ఉంటాను. ఫర్దర్గా నేను దీనికి సంబంధించినటువంటి ఈ BNB USD మాత్రమే కాకుండా ETHలో కానీ బిట్కాయిన్లో కానీ సో ప్రతి దాంట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనే లర్నింగ్ వీడియోస్ కూడా నేను చెప్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు కూడా వస్తుంది. అలాగే క్రిప్టో కరెన్సీలో ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్టింగ్ ట్రేడ్ చేయాలి అనే డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఫర్దర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.